కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంపై మహిళల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడం లేదని, ఆర్టీసీ సిబ్బంది నుంచి తమకు సరైన గౌరవం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో గల 161వ జాతీయ రహదారిపై నుంచి జోగిపేట, సంగారెడ్డి, హైదరాబాద్ వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 4 గంటలకు ఇంతసారికి అసలు రావట్లేదు బస్సు. హైదరాబాద్ నారాయణ్ ఖేడ్ డిపో నుంచి హైదరాబాద్ వరకు అరగంటకు వచ్చే బస్సులు ఇప్పుడు కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా రాకపోవడంతో మహాలక్ష్మి పథకంతో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మహిళామణులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని నమ్మి ఓటు వేసిన తమనే గంటల తరబడి రోడ్ల మీద నిలబెడుతున్నారని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యంతో తమకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు గౌరవం ఇవ్వడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లాదుర్గం స్టేజీలో కొందరు డ్రైవర్లు బస్సులు కూడా ఆపడం లేదని, ఇలాగైతే తాము గమ్యస్థానాలకు చేరేది ఎప్పుడంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాలంటూ మహిళలు కోరుతున్నారు. ఆడవాళ్ళంటే అమ్మాయిలా ఉండే, ఇప్పుడు నీ అమ్మాయిలాగా వచ్చేసింది. రేవంత్ అన్న బస్సులు పెట్టేసి వేస్ట్. రేవంత్ అన్న అమ్మాయిలా ఉంటుంది, అమ్మాయిలా వచ్చేసింది. మండలమా చిన్న ఊరు